నమస్తే. ప్రస్తుతం మనం ప్రభుత్వ సంక్షేమ భవన్ ముందు ఉన్నాము. ఇక గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులంతా కూడా వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి చూసుకోవచ్చు, వీళ్ళంతా కూడా డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు. సో బతుకు తెరువు కోసము, ఇక ఉన్నత చదువుల కోసము పల్లెని విడిచి పట్టణం దాకా వచ్చారు. సో మెస్ ఛార్జీలు పెంచాలి, ప్రధానంగా స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజు పేమెంట్స్ వెంటనే చెల్లించాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్గా కనిపిస్తోంది. సో గత ప్రభుత్వం చూసాం, గత ప్రభుత్వం ఎలాగూ విద్యార్థులను పట్టించుకోలేదు, విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోలేదు. ఏ ప్రభుత్వ గురుకుల హాస్టల్లో చూసినా కూడా ఉడకని అన్నము, నీళ్ళ చారు, సరైనటువంటి పౌష్టిక ఆహారం కూడా అందించినటువంటి పరిస్థితి చూసాం. కానీ ప్రభుత్వం మారినా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల పనితీరు మాత్రం మారట్లేదు. సో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం, గత పాలకులు ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే రీతిలో విద్యార్థులు నిత్యం రోడ్లు ఎక్కేది. సో భోజనాలలో పురుగులు చూసాము. ఇంతకుముందు మనము ఇక వంటల్లో ఉన్నటువంటి నాణ్యత లేకపోవడం కావచ్చు, ఇతర కారణాల వల్ల నిత్యం రోడ్లు ఎక్కి ధర్నా కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భం చూసాను. కానీ నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దాదాపు 3 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలల్లో కూడా విద్యార్థులు మళ్ళీ రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రధానంగా మెస్ ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా స్కాలర్షిప్లు కావచ్చు, అదేవిధంగా ఇక అనేక ఇబ్బందులతో ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు విద్యార్థులకు మద్దతుగా ఇక ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు అయితే వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆర్ కృష్ణయ్య గారు, ఏంటి గత ప్రభుత్వంలో ఇదే పనితీరు, ప్రభుత్వాలది ఇప్పుడు ఇదే, నిత్యం విద్యార్థులు రోడ్ ఎక్కుతా ఉన్నారు, ఎందుకు కారణం ఏంటి? అంటే ప్రభుత్వము విద్యార్థుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. ఈరోజు హాస్టల్ విద్యార్థులకు నాసి రకమైన ఫుడ్ పెడుతుంది, పేపర్లలో వస్తుంది, ఉద్యమాలు చేస్తున్నారు. 6 సంవత్సరాల క్రితం నిర్ణయించిన రేట్లు ఇప్పటికి కొనసాగుతున్నాయి. గతంలో మేము ఉద్యమాలు చేస్తే కేసీఆర్ పెంచాడు, 1500 నుంచి 1875కి పెంచాడు. హై స్కూల్ పిల్లలకు 1100 నుంచి 1400, ఇంకా వేరే పిల్లలకు 1300 మీద ఇట్లా పెంచారు. పాకెట్ మనీ అందరికి ఇస్తామని ఒప్పుకున్నారు, బాయ్స్కు గర్ల్స్కు అందరికీ. కానీ జీవో జారీ చేయలేదు. అందుకే వెంటనే జీవో జారీ చేయాలి, విద్యార్థులకు మంచి పుష్టికరమైన ఆహారం పెట్టాలి. ఒక్కొక్క హాస్టల్లో 40 రూమ్లో 40 మంది, 10 మంది ఉండవలసిన రూమ్లో 40 మంది ఉన్నారు. ఇందులో పిల్లలకు చదువు దెబ్బతింటుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, గజ్జి వివిధ అంటువ్యాధులు వస్తున్నాయి. అందుకే హాస్టల్ పరిస్థితుల మీద ముఖ్యమంత్రి గారు, మంత్రులు, సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులు హాస్టల్లో తిరగాలి, హాస్టల్లో వండుకోవాలి, హాస్టల్ భోజనం చేయాలి. ఎందుకంటే వాళ్ళు భారత పౌరులు హాస్టల్ విద్యార్థులు. మేమంతా హాస్టల్ ఉన్నాం. చాలామంది ఈ మంత్రివర్గంలో ఉన్నోళ్ళు, పోయిన మంత్రివర్గంలో ఉన్నోళ్ళు హాస్టల్లో నుండి చదివిన వాళ్ళు పిల్లలు, వాళ్ళంతా మంత్రులు అయినారు. మోడీ కూడా నా హాస్టల్లో ఉన్నారు. అందరు హాస్టల్లో ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టల్ మెస్ ఛార్జీలు 1500 నుంచి 3000కి పెంచాలి. పాకెట్ మనీ ఒక్కొక్కరికి 500 ఇవ్వాలి. అదేవిధంగా సౌకర్యాలని మెరుగుపరిచి హాస్టళ్ళకు కొత్త బిల్డింగ్లు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చూస్తాం, అన్ని అభివృద్ధి సంక్షేమాలకు బడ్జెట్ పెట్టి, కానీ విద్యార్థుల అభివృద్ధి కోసం అయితే ఎటువంటి బడ్జెట్ పెద్దగా మనకు కనిపించట్లేదు. సో ఎట్లా చూడొచ్చు ఈ ప్రభుత్వం చూస్తాం? అదే హాస్టల్ విద్యార్థులకు బడ్జెట్ పెట్టలేదు, హాస్టల్ సౌకర్యాలను మెరుగుపరచాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం యొక్క దృష్టికి దీని యొక్క తీవ్రత చెప్పాలని ఇప్పుడు ఉద్యమ ప్రోగ్రాములు చేపడుతున్నారు. వేముల రామకృష్ణ గారు ఉన్నారు, యువ నాయకులు. సో ప్రధానంగా మీ ఆధ్వర్యంలో ఈ స్టూడెంట్స్ ఇంతమంది వచ్చారు. సో ఏంటి ప్రధాన సమస్య, ఏం చెప్తా ఉన్నారు నిత్యం స్టూడెంట్? 7 సంవత్సరాలుగా నిర్ణయించిన ధరలు మరి ఇప్పటికి కూడా కరోనా కాలం వచ్చి మరి ధరలన్నీ, నిత్యావసర వస్తువులన్నీ ఒక ఆకాశానికి అంటున్న వేళ మరి 15 రూపాయలు పూటకు ఒక భోజనం అని చెప్పి ఏ విధంగా పౌష్టికారం హాస్టల్ విద్యార్థులు తింటారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఏమో సెక్రటరీ కట్టింది, స్కైఓవర్లు కట్టింది, ఫ్లైఓవర్లు కట్టింది, కానీ ఒక్క బీసీ సంక్షేమ హాస్టల్ కూడా కట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఎంతో నమ్మకంతో, కానీ గత ప్రభుత్వం ఏం చేయలేదు. కానీ కనీసం ఈ ప్రభుత్వం అన్న విద్యార్థుల కోసం చర్యలు తీసుకుంటుందేమో అని చెప్పి ఎన్నో ఆశలతోటి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మెగా డిఎస్సీ అని చెప్పి కేవలం 1100 ఉద్యోగాలు మాత్రమే కేటాయిస్తుంది. మరి ఈరోజు విద్యార్థుల పక్షాన కూడా కేవలం అసలు ఏం ఆలోచన చేస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క సంక్షేమ హాస్టల్ కూడా కట్టకుండా మరి విద్యార్థుల ఉసురు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. యూనివర్సిటీ భూములు తీసుకొచ్చి హైకోర్టు కేటాయిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. యూనివర్సిటీ భూములు పెంచాల్సింది పోయి తగ్గించుకుంటూ తీసుకొచ్చి విద్యార్థులు యూనివర్సిటీ భూముల మీద వాడుకుంటా, విద్యార్థుల భూములు వాడుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారి పైన మాకు విశ్వాసం ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం ఉంది.
తక్షణమే మెస్ ఛార్జీలు పెంచి బీసీ సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు కట్టాల్సిన విజ్ఞప్తి చేస్తాం. కృష్ణన్న గారు ఐదు రోజులు ఆమరణ దీక్ష చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఒక గొప్ప స్కీమ్ వచ్చింది. ఈ బీసీ హాస్టల్స్ కూడా వచ్చినాయి. ఎంతోమంది జిల్లాల నుంచి వచ్చి అన్న మేము కృష్ణన్న అని చెప్పి ఇక్కడ ఎంతోమంది దగ్గరకు వస్తే కృష్ణన్న గారు లెటర్లు రాసి మరి బీసీ హాస్టల్స్లో సీట్ ఇప్పిస్తూ ఉంటే మరి అక్కడ ఒక్కొక్క గదిలో 10 మంది 20 మంది ఉండాల్సిన దగ్గర 40-50 మంది ఒకటే గదిలో నివసిస్తూ ఉన్నారు. ఏ విధంగా మనం నివసిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నా. మన మనబడి ఎట్లాంటి భోజనం చేస్తారు, మా పిల్లలు ఎటువంటి భోజనం చేస్తారు, అదే భోజనం ఈ హాస్టల్లో పెడతా ఉన్నారు. కానీ దొడ్డు బియ్యం, రీసైక్లింగ్ బియ్యం, పురుగుల చారు, నీళ్ళ చారు వచ్చి ఈ హాస్టల్స్లో మొత్తం వసతులు పౌష్టికారం తినక పిల్లలు మానసికంగా వాళ్ళకు తీవ్రమైన రోగాలు గురైపోతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన నిలవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మీ డిమాండ్లకు కూడా స్పందించకపోతే ఒకవేళ ఏం భవిష్యత్ కార్యాచరణ ఏంటి దుట్టో చేస్తారా? కృష్ణ గారితో కూడా అదే విషయం డిస్కషన్ చేయడం జరిగింది. కృష్ణ ఏమన్నాడంటే శాంతియుతంగా చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి, మనం ఎప్పుడు శాంతియుతంగా చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. కానీ రాబోయే రోజుల్లో కృష్ణ గారితో చర్చించి రాబోయే రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొని దానికి మేము పెద్ద విప్లవం సృష్టిస్తామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏం చెప్తారు? ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో 7 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణానికి త్యాగం చేస్తే బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ రావడం జరిగింది. కానీ తెలంగాణ బిడ్డలు తెలంగాణ అమరవీరులయ్యి ఇలా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది గండిగొట్టి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను పక్కదో బట్టి ఇవాళ రోడ్ల మీద రౌడీలుగా, గూండాలుగా, నక్సలైట్లుగా తీర్చిదిద్దే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అదేవిధంగా బీసీ హాస్టళ్లను సొంత భవనాలు నిర్మించాలంటే ఒక్క సొంత భవనాలు కూడా పందులు బర్లు కుక్కలు పొర్లాడే విధంగా బీసీ హాస్టళ్లు తయారైనాయి. సొంత భవనాలు కట్టరా? ఎమ్మెల్యేలకు ఎంపీలకు సొంత భవనాలు కావాలి. కానీ బీసీ హాస్టల్ ఒక జాతి పౌరత్వాన్ని ఇలా రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే విద్యార్థులకు సొంత భవనాలు ఉండొద్దా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకని పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ అదేవిధంగా బీసీ హాస్టళ్లకు 1500 అంటే రోజుకు ఒక 50 రూపాయలు, రోజుకు 50 రూపాయలు ఒక భోజనం వస్తుందా? బీసీ 3 పూటలు 50 రూపాయలతో భోజనం తినగలుగుతారా? కేసీఆర్ గారు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లోకి వచ్చి భోజనం చేయండి మీ మంత్రులతో సహా. మీరు భోజనం చేసిన తర్వాత విద్యార్థులు దానికి మీరు ఓకే అనుకుంటే 50 రూపాయలు ఇవ్వండి. లేదంటే 1500 నుంచి 3000 వరకు పెంచేంత వరకు విద్యార్థులు నిద్రపోరు. బీసీ హాస్టల్ సొంత భవనాలు కట్టేంత వరకు ఏ ప్రభుత్వాన్ని వదిలిపెట్టలేదు. ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. రైట్, ఒకసారి విద్యార్థులతో కూడా మాట్లాడదాం. చాలా మంది విద్యార్థులు ఉన్నారు, మహిళా విద్యార్థులు. సో వీళ్ళతో కూడా మాట్లాడదాం. ప్రధానంగా నిత్యం వీళ్ళు సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు హాస్టల్లో కాబట్టి. సో స్టూడెంట్స్ ఉన్నారు. తమ్ముడు ఏం పేరు మీకు? అనిల్. ఏంది మీ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఎక్కువ మీ దగ్గర? నేను చంద్రయానగుట్ట హాస్టల్నా. అసలు హాస్టల్లో ఫుడ్ బాగాలేదు. మనకు వచ్చేసి నెలకు 1500 మెస్ ఛార్జెస్ వస్తున్నాయండి. 1500 మెస్ ఛార్జెస్ 1500తోని రోజుకు 50 రూపాయలు వస్తాయండి. 50 రూపాయలతో మెనూ ఫాలో అవుతున్నారా? మెనూ పెడుతురా కరెక్ట్గానే? మెనూ ఫాలో కావడానికి కనీసం వార్డెన్ సార్ చెప్తున్నాడు. 1500కు మీకు ఏం పెట్టాలని అడుగుతున్నాడు. వార్డెన్ సారే మాకు అడుగుతున్నాడు. 1500కు మీరు ఏమైనా తెచ్చుకోండి, కావాలంటే నేను పెడతా అంటున్నాడు. 1500 వార్డెన్ సార్ సరిపోతలేవు. మాకు కనీసం బియ్యం కూడా మంచిగా వస్తలేవు. మొత్తం పురుగులు పడ్డ బియ్యము అవి పెడుతున్నారు. రాళ్ళ బియ్యం పెడుతున్నారు. రాళ్ళ బియ్యం పెడుతున్నారు. రాళ్ళ బియ్యము, పురుగులు పడ్డ బియ్యం. ఆ బియ్యము అది నార్మల్గా పందులకు, కుక్కలకు పెట్టే బియ్యం. అట్టోటి బియ్యము మాకు స్టూడెంట్స్కు పెడుతున్నా. అలాంటి బియ్యం తినలేకపోతున్నాం. మొత్తం తింటుంటే మొత్తం అన్నం తింటుంటే మొత్తం రాళ్ళు తగులుతున్నాయి నోటికి. అట్లా ఎఫెక్ట్ అవుతుంది. చదువుకోవడానికి ఒక్కొక్క రూమ్లో 30 మంది ఉంటారు. 30 మందికి ఒకడు చదువుకుంటుంటాడు, వాడు లైట్ బంద్ చేస్తుంటాడు, వాడు అట్లా గొడవలు కూడా అవుతున్నాయి. అన్న మేము చదువుకుంటున్నాం, మీరు చదువుకుంటే మేము పండుకోదా అంటారు. పండుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోసం పండుకుంటే చదువు ఇబ్బంది అవుతుంది. లైబ్రరీలు ఉండే ప్రాపర్ హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. లైబ్రరీలో బుక్స్ లేవు. ఏదో నామకే వస్తుంది లైబ్రరీ అంటే లైబ్రరీ, బుక్స్ లేవు చదువుకోవడానికి, చైర్స్ లేవు, బెంచెస్ లేవు, ఏ దానికే ఉండవు అన్న. నార్మల్గా ఏదో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు. ఇంతకుముందుగా
టీ ఉంటుండే, మార్నింగ్ టీ ఉంటుండే, ఈవినింగ్ స్నాక్స్ లాగా బిస్కెట్ ప్యాకెట్, అరటిపండు డైలీ ఎగ్ ఉంటుండే. ఇవన్నీ ఏవి లేవు. వాళ్ళకి సంబంధించిన ఏమో వాళ్ళకి ఏదో రేట్లు పెంచుకుంటూ పోతారు. ఉప్పుకు, మిరపొడికి, కారానికి, నూనెకి అన్నిటికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు రేట్లు పెంచుకున్నారు వేరు. అవి అప్పుడున్న రేట్లు ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడేమో రేట్లు ఏమో అవి పెంచిరు. మళ్ళీ స్టూడెంట్స్ కావాల్సినవి ఏమో ఏవి పెంచుకుంటలేరు. స్టూడెంట్స్ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఇవే ఉండే స్టూడెంట్స్కి. ఇప్పుడు పోనీ రేవంత్ రెడ్డి వచ్చాక నిరుద్యోగుల సమస్యలు ఇస్తున్నారు, విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నాడు కదా. ఏమైనా ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాల మధ్య డిఫరెన్స్ అనిపిస్తుందా రేవంత్కి, కేసీఆర్కి? ఇప్పుడు మాకు ఏదైతే ఇప్పుడు ఏది లేదన్న. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మాకు ఏది లేదు. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా లేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంతకుముందు 25% పెంచిన అనేసి డిక్లేర్ చేసిండు. ఏదో న్యూస్కి ఇచ్చారు పెంచిన మాది అని. ఏది అమలు చేయాలి, ఏదో అది చేసారు అంతే. వాళ్ళకి ఏదో పేరు ఉండాలనేసి అది చేసారు తప్ప వాళ్ళు అమలు చేసిన తర్వాత ఇట్లా వాళ్ళు ఒక 6 months వరకు ఉన్నారు. వాళ్ళు 6 months కూడా చేయలేదు, ఏది లేదు. అదే ఇది ఈ 1500 కూడా ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళ కింద పెంచిన మెసేజెస్ ఇప్పటికి అవే మెసేజెస్ ఉన్నాయి. అప్పుడున్న రేట్లు ఇప్పుడు ఉన్నాయా? అప్పటికున్నది ఇప్పుడు ఉంటుంది. ఒక టిఫిన్ బయట పోయి తినాలంటే పూటకు ఒక టిఫిన్ చేయాలంటే 40 రూపాయల నుంచి 100 రూపాయల 50 ఒక ప్లేట్కి 40 రూపాయలు అవుతున్నాయి. ఒక ప్లేట్ ఇప్పుడు యువకులు ఏం సరిపోతా అన్న? కడుపు నిండా భోజనాలు ఉంటాయి కదా, చదువుకునేది. చదువు లేకుండా ఏదో ఒక చదువు కరెక్ట్ తిండి లేనిది ఇంట్రెస్ట్ ఏమొస్తుంది చదువుకోవడానికి? ఇంట్రెస్ట్ లేక ఏం కరెక్ట్ ఫెసిలిటీస్ ఉండవు, ఫ్యాన్లు ఉండవు. ఇప్పుడు ఎండాకాలం ఫ్యాన్లు లేకుండా ఒక్కొక్కరు ఉబ్బరించుకుంటాం. మిద్దెల పైన మొత్తం పైన టెర్రస్ పైన అంతే అది దోమలుగా కడవడం ఏదో అసలు కొన్ని ఘోరంగా ఉన్నాయన్న పరిస్థితులు. అయితే మరి విద్యార్థి నాయకుడు మాట్లాడదాం. హరికృష్ణ గారు, ఏంటి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి విద్యార్థులకి? ఈరోజు మనం చూసుకుంటారా, ఈరోజు మనం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి గత 5-6 సంవత్సరాల నుంచి ఏ విధంగా చూసుకున్నా కూడా హాస్టల్ విద్యార్థులకు అఘోర పరిస్థితి. అన్నం పురుగులు అన్నం, అక్కడ బాత్రూములు చూసుకున్నావో, ఫెసిలిటీ చూసుకున్నావో, ఏ ఫెసిలిటీ లేక వాళ్ళు సతమతం అవుతున్న సఫరింగ్. కొత్త ప్రభుత్వం అని చెప్పేసి ఎన్ని విధాలుగా మనం ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఈరోజు మనకి ఎలాంటి సమస్య గురించి ఈరోజు మనం తెలుగు సంక్షేమ భవన్లో ఉన్నటువంటి కమిషనర్ గారికి మనం వినతి పత్రం డైరెక్ట్ అక్కడి నుంచి హాస్టల్ నుంచి తీసుకొచ్చిన ఆ రైస్ పప్పు వాళ్ళ పిల్లలు వాళ్ళు అదే తింటారా? మేము ఏది తింటున్నామో రోజు వాళ్ళ తినిపియనికి చూపియనికి ఈరోజు మేము ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి గత 4-5 సంవత్సరాల నుంచి 1500 రూపాయలు మెస్ ఫీజు ఉంది. ఆ మెస్ ఫీజుని ఎమ్మటే 3000 నుంచి 4000 తక్షణం చేసి వాళ్ళకి పౌష్టిక ఆహారం అలాగే ఫెసిలిటీస్ వాళ్ళు చదువుకోనికి కావలసిన సదుపాయాలు కూడా కల్పించాలని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మేము బీసీలని ఈరోజు మీరు చాలా చిన్న చూపు చూస్తారు. బీసీలు అంటే మీకు లెక్కలేదు, మేము ధర్నాలు చేపడితే మేము ఖబర్దార్ ఏడికైనా తెగిస్తాం, కొట్లాడతాం, అవసరమైతే సెక్రటరీని ముట్టడిస్తాం అని చెప్పేసి సీఎంను అడ్డుకుంటాం. ఎక్కడెక్కడ తెలంగాణ వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీలు అంటే మీకు చిన్న చూపు పడుతుందా? ఈరోజు బీసీ జనాలు ఆడపడుతున్నారు, చిన్నపిల్లలు చూడండి ఏ విధంగా బాధపడుతున్నారు. రోడ్ల మీద సతమతం కాక వాళ్ళకి తిండి లేక ఫెసిలిటీ లేక ఊర్లోకి వెళ్ళి వచ్చి ఏ విధంగా నాణ్యమైన విధంగా చదువుకుని ఉంటే సదుపాయం లేక ఫీజు రీంబర్స్మెంట్లు రాక ఈ విధంగా సతమతం అవుతారు. కాబట్టి ఏమంటే మన ప్రభుత్వం వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకొని వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించాలని మేము విద్యార్థుల పట్ల మేము బీసీ సంఘం విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఇది మొత్తం మీద చాలామంది ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, 100 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళంతా కూడా డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ప్రభుత్వ కళాశాలలో. సో పల్లెటూరు నుంచి పట్టణం వచ్చి ఉన్నత చదువుల కోసము ఉద్యోగం చేయాలి, మంచి భవిష్యత్తు కోసం అంటూ వాళ్ళంతా కూడా పల్లెని విడిచి ఇక్కడ దాకా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ప్రభుత్వ సంక్షేమ భవన్ ముందు మా యొక్క ఫీజు రిమెంట్స్ కావచ్చు, ఇతర మా యొక్క పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విడుదల చేయాలంటూ వాళ్ళు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అమ్మ ఇటు మళ్ళమ్మ, సో ఏం చదువుతున్నావు, ఎక్కడ ఏ కాలేజ్? నా పేరు లావణ్య, నేను నిజాం కాలేజ్ ఫైనల్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్ని. సో ఈరోజు ఈ సిచ్యువేషన్కి అంటే ఇలా కూర్చోడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. బేసికల్గా ఫస్ట్ మేము ఇక్కడ వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి మా ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకోవడానికి వచ్చాము. ఈ హాస్టల్స్లో అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల ఈ స్టేజ్ వరకు మేము వచ్చే సిచ్యువేషన్ ఉంది. ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సేమ్, నో చేంజ్. ఇప్పటికైనా ఏం చేంజ్ లేదు. యూతే కదా నేషన్స్ని బిల్డ్ చేస్తారంటారు. యూత్కే ప్రాపర్ అకామిడేషన్, ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటారు, ఫర్దర్గా డెవలప్మెంట్ ప్రాసెస్లో ఎట్లా వాళ్ళ యొక్క రోల్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సో ఆ సిచ్యువేషన్ వల్ల మేము ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగింది. వేరియేషన్ కనిపిస్తుందా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? వేరియేషన్ అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్కి ఫేవర్గా మాట్లాడడం లేదు. యాజ్ ఎ స్టూడెంట్గా ప్రీవియస్గా మాకు ఫుడ్లో అంటే మెస్ ఛార్జెస్
ఉన్నాయి కూడా కాస్త ఇప్పుడు ఆ ఫుడ్ లేకపోవడం జరిగింది. అంటే ప్రోటీన్ ఫుడ్ ఎగ్స్ కానీ బనానాస్ కానీ అప్పుడు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు ఆల్టర్నేట్స్గా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు హాస్టల్స్లో ప్రధానంగా? హాస్టల్స్లో అంటే ఒక్క రూమ్లో 5 మెంబర్స్ అకామిడేట్ అయ్యే రూమ్లో 10 to 20 మెంబర్స్ ఉండడం అంటే అది చాలా కష్టం. మేము వచ్చింది చదువుకోవడానికి, కానీ స్కావెంజర్స్ లేకుండా వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడము ఇవన్నీ స్టూడెంట్స్ చేసే రెస్పాన్సిబిలిటీస్ కావు. వాష్రూమ్స్ కూడా మీరే క్లీన్ చేసుకుంటున్నారు? మేమే క్లీన్ చేసుకుంటాం. అటువంటి వాటికి ఏం బిల్స్ రావని అంటారు, ఏం లేదు. సో మేము బేసికల్గా మాకు ఎవరిని క్వశ్చన్ చేస్తే రైట్ ఉంటుంది, వార్డెన్ని క్వశ్చన్ చేస్తాం. వార్డెన్స్ ఏమంటారు, మాకు బిల్స్ లేవు, బడ్జెట్స్ లేవు, మేము ఎలా చేస్తామని. వాళ్ళు కూడా వాళ్ళకి అంటే బిల్స్ బడ్జెట్ శాంక్షన్ కాకపోయినా వాళ్ళ ఓన్ మనీని పెట్టి మమ్మల్ని మెయింటైన్ చేస్తున్నారు. సో బిల్స్ కానీ బడ్జెట్స్ కానీ ఇంక్రీజ్ చేయాలని ఈ సిచ్యువేషన్, అంటే ఈ ధర్నా చేయడానికి, ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. సో ప్రధానంగా మనకు కనిపిస్తుంది. సో వాళ్ళ సమస్య, ప్రధాన సమస్య చెప్తున్నారు, వాష్రూమ్స్ కూడా వాళ్ళే క్లియర్ చేసుకుంటున్నారు. అమ్మ మీ పేరమ్మా? స్వప్న ప్రియ. ఏముంది మీకు ప్రధాన సమస్య ఏంది? ఒక అమ్మాయి చెప్తుంది టాయిలెట్స్ కూడా మేమే క్లీన్ చేసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. ఎందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది హాస్టల్స్? స్కాలర్షిప్ పడతలేదు, అదొకటే ప్రాబ్లం అంతే. హాస్టల్స్ బాగానే ఉన్నాయి, ఫ్యాన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, స్కాలర్షిప్ ఒకటే. మాది ఇక్కడ లేదు, స్కాలర్షిప్ ఒకటి. సేమ్ కాలేజ్ అంకుల్ వాళ్ళది. ఎవరికి ప్రాబ్లమ్స్ ఎక్కువ? ఏ హాస్టల్లో ఉంది? ఎవరికన్నారా? ఇంకా బాయ్స్ ఎవరైనా? బాయ్స్ ఉన్నారు ఎవరైనా? దా మాట్లాడు బ్రదర్, చెప్పి ఏ హాస్టల్ మీది? రే మా బోలుకైవి ఏ హాస్టల్ ఎక్కడ మీది? అది చంద్రయన్ గుట్ట హాస్టల్ పలక్న. మీ హాస్టల్ ఎట్లుంది? ఫుడ్ ఎట్లుంది? మెయింటెనెన్స్ ఎట్లుంది? సమ్మర్ కదా ఇప్పుడు, ఫ్యాన్స్ రిపేర్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయా? పర్లేదా? ఫ్యాన్స్ అన్ని మంచిగా లేవు, అన్ని రిపేర్ చేయాల్సిందే. అంటే కొన్ని రూమ్లో ఫ్యాన్స్ ఉన్నాయి, కొన్ని రూమ్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి లేవు. ఫుడ్ అయితే బాగాలేదు. ఫెసిలిటీస్ అంటే ఇక నైట్ పిల్లలు పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, బెడ్స్ లేవు కదా, కింద పడుకుంటున్నారు. చీమలు గీమలు ఉంటాయి కదా, పురుగులు అన్నీ అవుతున్నాయి, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అందరు. మాట్లాడతారా? ఎవరున్నారు ఇక్కడ? హీరో చెప్పు, ఏం పేరు నీ పేరు? సచిన్. ఏంది ప్రాబ్లం ఏంది ప్రధానంగా హాస్టల్స్లో? నిజంగానే ఉడకని అన్నము, నీళ్ళ చారు, సో ఈ నాణ్యత లేని ఫుడ్డే ఉందా నిజంగా? నిజంగానే అన్న, కొంచెం ఫుడ్ బాగాలేదు, అంత కష్టం అవుతుంది అన్న రోజు అట్లా తినడం. రోజు ఒకసారి రాళ్ళు వస్తున్నాయని అన్నంలో తినేటప్పుడు దొడ్డు అన్నం అప్పుడైతే కొంచెం సన్న బియ్యం వస్తుండే, ఇప్పుడు కొంచెం దొడ్డు కనిపిస్తుంది, రాళ్ళు వస్తున్నాయి, చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి. ఆ పప్పు బి ఉడికినట్లు ఉంటుంది మొత్తము. రోజు రొటీన్ అదే ఫుడ్ వస్తుంది అన్న. అది టిఫిన్స్ ఏముండవు? మార్నింగ్ టిఫిన్స్ కానీ టీ కానీ? అప్పుడప్పుడు ఉంటుంది అన్న, టిఫిన్స్ కూడా చక్కగా పెట్టారు, అప్పుడప్పుడు పెడతారు. మళ్ళీ డైలీ ఇంకా కష్టాలే. వాటర్ కూడా రావన్న అప్పుడప్పుడు, కొంచెం వాటర్ కూడా కొంచెం స్నానం చేయాలన్నా, ఏం చేయాలన్నా, బాత్రూమ్ పోతేనే కూడా కష్టాలే అన్న. కొంచెం చదువుకోవడానికి వచ్చాం ఫస్ట్ మెయిన్ సిటీకి, వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడికి వచ్చామా లేదా? వచ్చినప్పటికీ హాస్టల్స్లో పర్ మంత్ 5,000-6,000 పే చేయలేక మనం బీసీ హాస్టల్స్లో ఉంటున్నాం. ఓకే, దానికి ఫేవరబుల్గానే బీసీ హాస్టల్స్లో ఉంటున్నాం. అక్కడ మనకి ఫీజు అనేది ఏం తీసుకోరు, కాకపోతే స్కాలర్షిప్ అయితే తీసుకుంటున్నారు. అక్కడ ఉండే ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ప్రాపర్గా ఉందా? రోజు పప్పు తింటున్నాం, మనకి ఎంత ఇబ్బందిగా ఉంది. 3 పూటలు మార్నింగ్ రైసే, ఆఫ్టర్నూన్ రైసే, ఈవినింగ్ రైసే, అవునా? పర్ మంత్ మనకు వచ్చే మెస్ ఛార్జెస్ ఎంత? 1,700, అంటే 1,500 అప్రాక్సిమేట్లీ పర్ డే 50 రూపీస్. 50 రూపీస్లో బయట ఒక్కరోజు టిఫిన్ చేస్తేనే 50 రూపీస్ అయిపోతాయి. అలాంటిది మనకు 3 times ఫుడ్ ప్రొవైడ్ చేయాలంటే వార్డెన్స్కి కూడా ఇబ్బందే కదా, అవునా కదా? అసెంబ్లీలో సెక్రటేరియట్లో మాట్లాడమంటే లక్షల కొద్ది కోట్ల కొద్ది బిల్లులు వీటికి వాటికి శాంక్షన్ చేసామంటారు, కానీ రియాలిటీకి మనకు వచ్చే వరకు ఏమవుతుంది? జీరో. మధ్యలో మింగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనం క్వశ్చన్ చేసే అథారిటీ లేకపోతే సో క్వశ్చన్ చేసే అథారిటీ మనకుంది, క్వశ్చన్ చేయాలి. సో ఇది మొత్తం పిల్లల మాటలోనే విన్నాం మనం, స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. సో కొంతమంది, అమ్మ మీ పేరమ్మా? ఎవరైనా మాట్లాడగలరా ఇక? లేరా? సో ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ఒకరిది హాస్టల్లో ఫ్యాన్స్ రిపేర్స్ కావచ్చు, ఇతర కారణాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మరికొంతమందికి ఫీజు పేమెంట్స్ కావచ్చు, లేకపోతే మాకు మెస్ ఛార్జ్ పెంచాలంటూ కూడా ప్రధాన డిమాండ్గా మనం చూస్తూ ఉన్నాము. సో ప్రధానమైనటువంటి సమస్యలు అయితే వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు వంట వార్పు కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. సో ఇక్కడనే పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి పిల్లలకి ఇక్కడనే వాళ్ళు ఏదైతే హాస్టల్లో తింటున్నటువంటి ఫుడ్ ఏదైతుందో ఆ ఫుడ్ను
పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో నాయకులు అంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది మొత్తం మీద ఏ విద్యార్థిని కదిలించినా కూడా నిత్యం వాళ్ళకు ఇక హాస్టల్లో నాణ్యమైనటువంటి యొక్క ఫుడ్ లేకపోవడం కావచ్చు, స్కాలర్షిప్ రాకపోవడం కావచ్చు, ఇక మెస్ ఛార్జీలు పెంచకపోవడం. గత ప్రభుత్వంలో ఇదే సమస్య, నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇదే సమస్య తలెత్తున్నట్టు చెప్తా ఉన్నారు. ఇక వాళ్ళు మొత్తం మీద వినూతనంగా ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వంట వార్పు పేరిట అయితే ప్రభుత్వ ప్రజా సంక్షేమ భవన్ ముందు అయితే వాళ్ళతో కూర్చున్నారు. సో ఒక ప్రభుత్వానికి మా సమస్య తెలవాలి, వెంటనే మా సమస్యను సాల్వ్ చేయాలంటూ కూడా విద్యార్థులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ప్రభుత్వం దీని పట్ల, విద్యార్థుల పట్ల ఎట్లా స్పందిస్తుంది, సో మరి వీరి పట్ల ఎట్లాంటి కార్యాచరణ రూపొందించబోతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.